హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ Shiva09. ఫస్ట్ అయితే అందరు పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వ్లాగ్ ఏంటంటే మేము వెళ్ళి చికెన్ కలుస్తున్నాం. చికెన్ ఎక్కడికి వెళ్దామని చెప్తున్నాము, ఐకే పోదామని చెప్పిన. ఇలా ఐకే వెళ్తున్నాం అందరం కలిసి, నేను బిట్టుగాడు చిక్కి ఇంకా శివ కలిసి నలుగురం. ఇలా మొత్తం వ్లాగ్ మొత్తం స్క్రాచ్ ఉంటుంది. ఎట్లా అంటే మేము ఏమేమి చేస్తాం, ఫుల్ టైం పాస్ చేయాలి. ఎట్లా అంటే నార్మల్గా మేము నలుగురం ఒక దగ్గర ఉంటే ఎట్లా అయితే టైం పాస్ చేస్తామో అదే వ్లాగ్ తీసుకొచ్చి నేను యూట్యూబ్ చేస్తా. మొత్తం ఫుల్ టైం పాస్ చేసాము. ఇలా శివ అయితే రెడీ అయిపోయి వచ్చి, నేనే పోదు ఇప్పుడే లేచిన రాత్రి కొంచెం షర్ట్ చేంజ్ చేసుకోవాలా. నేను షర్ట్ చేంజ్ కాదు, నేను రెడీ కావాలి. 6:25 చేసిన కాల్, కానీ నాకు కొంచెం రాత్రి అంతా తిరగడం వల్ల ఏ ఫ్రెండ్స్ ఉంటారు ఈయనేమనుకుని రాత్రి ఫస్ట్ వాళ్ళు చెప్పాలంటే రాత్రి అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సరే ఎక్కువ లాగ్ చేయడం వద్దు కానీ ఫస్ట్ అయితే నేను పోయి స్నానం తీసుకొని ఇంకా మిగతా ఏముందో మనం బిట్టిగాడు వచ్చిన తర్వాత కొంచెం వీడియో తీస్తా. దాని తర్వాత బైక్ పైన మనం వెళ్ళేది ఒక వీడియో తీస్తా. చలో స్నానం చేసుకున్నాం, కలుసుకుందాం. బాయ్. హాయ్ గాయ్స్, రెడీ అయితే అయిపోయినాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం చిక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒకటి లేట్. షర్ట్ చేంజ్ అయిపోయింది. షర్ట్ చేంజ్ చేసుకుంటాం. ఎంత టైం చేసిరు చూడు. నాకు 6:30కి కాల్ చేసిరు. ఇప్పుడు దగ్గర టైం చేసినావా? 9 అవుతుంది. ఎగ్జాక్ట్ 9 అవుతుంది. అప్పుడప్పుడు టైం లేట్ అవుతుంది. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకున్నావు, అందుకే లేట్ అయింది. కాల్ షర్ట్ ఐరన్ ఇచ్చి ఐరన్ చేసుకుని వచ్చేసిన అంతే. సరే సరే సరే, మనం తర్వాత మాట్లాడదాం దానికోసం. బండిది తమ్ముడు. మనం స్టార్ట్ అయినాం. డైరెక్ట్ ఇంకా చిక్కి వాళ్ళ ఇంట్లో కలుద్దాం. సరేనా? బాయ్. చిక్కి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం గాయస్. వచ్చేసిన మొత్తం చూపిస్తాం. ఆమె అప్పుడే కాల్ చేసింది, 8 o'clock కాల్ చేసి నేను రెడీ అయిపోయినా, మీది ఎంత టైం పడుతుంది అన్నది. ఇప్పుడు పైన మొత్తం రియాలిటీ చూపిస్తాం రండి. ఏంటిది? ఏం పార్సల్? కిందనే ఉన్నారు కదా మీరు. అవును, ఏం పార్సల్ కావాలి నీకు? సరే వదిలే రండి. ఇంకా అసలు నువ్వు ఫస్ట్ రెడీ అయినావా? అవుతున్నారా? వద్దు యాక్టింగ్ ఎందుకు? బ్రేజ్ చేసాం అసలు చేసినా. నిజం చెప్పు. నిజం నీ పైన ఒట్టు. నా మీద వచ్చేసి నేను ఎక్కడ రోజులు బతకాలి. నా పైన నమ్మకపోతే నమ్మకపో. ఇప్పుడు నిజంగా నేను బ్రష్ చేసిన. సరే ఇగో ఇలా ఏమంటారు, కెమెరా పెట్టినామా? అయ్యి చెప్పు. ఎక్కడ నీకు అనిపించలే? నా విండో దగ్గర లేకపోతే బాల్కనీలోనా? స్పీకర్ పెట్టినా, ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. సరే ఆడ బాల్కనీలోనా? బయటికి రా. నేను చాలా దరిద్రంగా ఉన్నారా? నిజాల్లో ఎప్పుడైనా అట్లా ఉంటాయి కదా. ఏం చెప్పావురా? ఫైనల్ గా అయితే వచ్చేసాం చిక్కి వాళ్ళ ఇంటికి. ఆంటీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బ్యాక్ సైడ్. దేర్ సి. కమ్ ఆన్. హాయ్ శివ. హాయ్ శివ. ఇగో అవన్నీ తొందరగా రెడీ అయినావు, అది అలా కాల్ చేసి. యా గైస్, నేను చాలా తొందరగా రెడీ అయ్యాను. 20 minutes లో రెడీ అయిపోయాను. ఇందాకే లేచాను. థ్యాంక్స్ ఫర్ ది అవార్డ్. థ్యాంక్యూ. తిన్నారా? భోజనం చేసి వచ్చారా? చేసాం. గైస్, మనం స్టార్ట్ చేద్దామా? ఇంకా ఏం స్టార్ట్ చేద్దాం? ఏ వంట చేస్తుంది? వంట కాదు, మూత దీనికి వస్తలేదు ఆమెకి. ఎప్పుడు మంచిగా షూట్ చేసావా శివ నన్ను? ఇట్లా కూర్చొని పందులా తినేటప్పుడే రికార్డ్ చేస్తాను నన్ను. అయితే చేంజ్ అయిపోయింది గైస్, నేను మంచిగా ఐబ్రోస్ చేయించుకుంటే బాగా నచ్చున్నాను గైస్. వీళ్ళు బాగా ఉండాలి. బాలేనా? బాలేదు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎప్పుడైనా అన్నం ఐబ్రోస్ తో రాదు, గుర్తుపెట్టుకో. ఏమరా ఈ టైమా? కొంచెం లేట్ అయింది, అట్లా చిన్నగా కొంచెం అట్లా లేట్ అయింది.
చిన్నగా అట్లా లేట్ అయింది. 2,000 years later. ఇప్పుడైతే మనం Alumna shoot हो गया. డైరెక్ట్ ఇప్పుడైతే మనం Alumna shoot हो गया. డైరెక్ట్ వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఐక్యాలో కలిసామా? జస్ట్ పోతుంటే ఒక లంచ్ బ్రేక్ ఉంటుంది, లంచ్ చేసేసి అక్కడ నుంచి లంచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం ఐక్య పోదాం. ఐక్యలా ఇంకోటి కామెంట్ చేయరని చెప్పి నీకు రైట్ తిరుగుదాం. రైట్ పర్ఫెక్ట్ వస్తుంది రైట్ సైడ్. మీకు ఆల్రెడీ కామెంట్ చేయరని చెప్పి ఫస్టే చెప్పిన, మీరు కమెంట్ చేస్తలేరు. కమెంట్ చేస్తే నేను కొత్త కంటెంట్ తీసుకుని వస్తా, కొత్త వీడియోలు తీసుకుని వస్తా మీ దగ్గరికి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కమెంట్స్ కావాలా అంతే. మీకు కమెంట్ చేయాలి, ఎట్లాంటి బ్లాగ్ కావాలో పక్కా అది కామెంట్ చేసి ఏది ఏం కాదురా, ఉండనిరా, ఇట్లనే మాట్లాడదాం రా. బ్లాగ్ ఈజ్ బ్లాగ్. ఓకే మీరు అంటే తెల్లగా అనిపిస్తుంది ఇవాళ నేను. శివకి మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఏ కామెంట్ చేస్తారో ఆయన చేస్తారు. అది పక్కా డెఫినెట్లీ. సీరియస్ గా చికి చేసావా కామెంట్? ఏం చేసాది? ఎందుకు? ఒకవేళ డేర్ ఇస్తే కాదు అగర్ నువ్వు కమెంట్ చేయకండి, కమెంట్ చేస్తే ఏదైనా చేయనీకి అవుతుంది అంటావా అంటున్నా. సరే ఇప్పుడైతే మనం పోయి ఒక చిన్న బ్రేక్ ఉంటుంది, లంచ్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ ఐక్య పోదాం. ఐక్యలో కొంచెం ఏదో ప్రోడక్ట్ పర్చేస్ చేస్తానంట, ఆ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత తిరుగుదాం. ఐక్య ఎట్లుంటుంది చూద్దాం, మంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫుల్ టైం పాస్ అవుతుంది. మొత్తం వీడియో చూడండి. బాయ్ గైస్. వీడికే కదా ఇంకోట. బాయ్. A few moments later. హాయ్ గైస్, మనం ఐకేకి వచ్చేసాం. ఎవరో మిస్సింగ్ కనపడుతున్నారు కదా, బిట్టుగాడు సుసుకి వెళ్ళాడు, వచ్చేస్తాడు. వావ్ ముందు చూపి, ముందు కూడా. సో గైస్ జనరల్గా ఐకేకి ఎందుకు వస్తారు? షాపింగ్ కోసం వస్తారు. కానీ మేము టైం పాస్ కోసం వచ్చాము. టైం పాస్ ఆడుకోవడానికి, ముచ్చటేయడానికి, బ్లాగ్ కోసం. మెయిన్ థింగ్ బ్లాగ్ కోసం వచ్చాం. కంటెంట్ బై కంటెంట్. అరే అసలు మనం ఐక్య ఎందుకు వస్తాం? అంటే ఐక్యకి ఎందుకు వస్తాం? ఐకియాకి మనం టైం పాస్ చేయడానికి వచ్చాము. ఆడుకోనికా? అరే కాదురా, అసలు నువ్వు ఏం కొందామని వస్తుంది చెప్పు. నేను నాది ఎవడదాం అనుకుంటున్నా. అసలు ఏం కొంటావు నువ్వు? ఇక్కడికి వచ్చి ఫ్రేమ్స్ కావాలి. మన ఫ్రేమ్ ఒకటి ఏది? గోడకు పెట్టించుకుంటా. 50 రూపాయలు వస్తుందా? 50 ఏంటి? 199 రూపీస్ కరెక్ట్ గా. 50 రూపాయలు మన బడ్జెట్. ప్లీజ్ శివ, నాకు ఒక ఫ్రేమ్ కొని మన ఫోటో. మీరు రిచ్ కిడ్స్, మేమేమో రోడ్ సైడ్ కిడ్స్. మేము అలా రోడ్ మధ్యలో నేను అనుకున్నా కూడా తను వెళ్ళిపోతారు, కానీ నువ్వు ఎందుకు అనుకున్నావు అని ఎవరు అడిగాడు. మాకు బ్యాంక్ అకౌంట్ లేదు బరాబర్. అరే నేను ఇక్కడికి వస్తే వ్లాగ్ లైట్ అయిపోతుంది రా. ఏం లైట్ అయిపోతుంది? వ్లాగ్ లైట్ అయిపోతుంది. ఏం లైట్? నేను మొత్తం ఇక్కడే కాన్సన్ట్రేట్. పెళ్ళికి ఇది ఒక గిఫ్ట్ అంటే అడ్వాన్స్ గా. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మంచిగా. అవన్నీ అడగదు, అర్థమైనా? గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మొన్న నేను ఇదే తీసుకున్నా, నేను ఇదే బాక్స్ కొనుక్కున్నా. ఇప్పుడు మీకు చెప్తాను మందు ఎలా తాగాలో, గ్లాస్ ఎలా పట్టుకోవాలో నేను చెప్తాను. మాకు తెలుసులేరా. దాన్ని ఎలా పట్టుకుంటావు నువ్వు? ఇక వాళ్ళకి తెలియదు. పట్టుకో, చెప్పు. మేము ఎట్లా పట్టుకున్నాం తెలుసా? జంబో గ్లాస్ మాది, 3 రూపాయలు జంబో గ్లాస్ మాది. అది ఎలా పట్టుకుంటావు చెప్పు. ఇట్లా అట్లనా? ఇట్లా పట్టుకుంటారు. స్టైల్గా పట్టుకోవాలన్నమాట. అట్ట తీటగా పట్టుకుందాం. మనం ఎప్పుడైనా స్టైల్గా ఇట్లా పట్టుకున్నాం అనుకో, పైన ఇట్లా కూడా తిప్పొచ్చు అంటే దీని లోపల. అయ్యా కానీ ఊరిపోయిన అనుకో బిల్ మనతో పే చేయాలి. ఇవన్నీ వేస్ట్. 3 రూపాయలు జంబో గ్లాస్ వేస్ట్. 3 రూపాయలు జంబో గ్లాస్ వేస్ట్. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. గైస్ మీలో నేను ఎవరికైనా నచ్చితే నా కోసం మంచి గ్లాస్ సెట్ ఒకటి ఇప్పియండి. అంటే ఏంది మళ్ళీ చెప్పు.
చిన్న చిన్న పిల్లలకి ప్యాంట్లు బాగా దొరుకుతున్నాయి, నాకు దొరకవెందుకు? నాకు నా సైజ్ లాస్ట్ 28, నాకు దొరకాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. 28 సైజ్ తగ్గించాలి, 26 తీసుకోవాలి. 26కా? చాలా బక్కగా అయిపోయా guys. నాకు పర్ఫెక్ట్ సైజ్ 28 వస్తుంది. నాకు 8 షర్ట్ ఏమో మీడియం వస్తుంది. ఇంకా ఈ లైక్ సెక్షన్ కి రాగానే వీడు చూసారా చూసి అక్కడ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, టక్క తిరిగాడు. అది ఎట్లా అంటే ఎట్లా అదే చెప్తున్నాగా అదే కాంప్లిమెంట్ అవన్నీ పెట్టుకోవాలి. Guys, ఏంటి నేనే ఒక స్పెషల్ అట్రాక్షన్ అయిపోయాను అసలు బ్లాగ్ లో. మొత్తం 699 రూపాయలు ఉందిరా, ఎవరు కొనుక్కుంటారు? ఇంట్లో గ్లాస్ ఒక్కసారి కొనుక్కున్నాం అనుకో మనం, అది లైఫ్ టైం వస్తుంది ఎస్ గైస్ కదా, లైఫ్ టైం వస్తుంది. అరే పిల్లోస్ అంటే పిల్లోస్ వాట్ యు నీడ్. అవునా? మాకు నిజమా? ఇది ఏందో దానిపైన ఉంటుంది. ఇది కటన్స్ ఉంటాయి కదా, ఇట్లా పొందుకొని అక్కడ అక్క పెట్టుకోవాలి. అవునా? కాదు, ఇది లైట్స్ వెనుక పెడతారు కదా, అది. నేనేం చెప్పాలిరా వీళ్ళకి, అవునా అవునా అని అంటున్నారు ఊరికే. ఇది బెడ్షీట్, చొక్కా, నిక్క, చెప్పులు. ఇంకా గాయస్ నేను మాడాను గాయస్, నాకు బూతులు వస్తున్నాయి. ఎందుకు గైస్ మీరు చెప్పాలి వాళ్ళ మా ఇంట్లో మర్చిపట్ట మంచిగా ఉంటుంది, మా ఇంట్లో మర్చిపట్ట మంచిగా ఉంటుంది, మా ఇంట్లో మర్చిపట్ట మంచిగా ఉంటుంది. నా ప్యాంట్ వచ్చేసి H&M, షర్ట్ వచ్చేసి సోల్ స్టోర్. నీదిరా బిడ్డ? ఇది పాయింట్ వచ్చేసి జారా, కింది కను పాయింట్ వచ్చేసి జారా. ఈ షర్ట్ ఏమో మా డాడీ తెచ్చి ఇడిదే ఈ షర్ట్ ఏమో రాత్రి దండం పైన, ఈ పాయింట్ అది సోల్ స్టోర్. అది అవన్నీ తెలియదు, కావాలంటే చూసుకోరు. ఇది సోల్ స్టోర్, ఇది నాది షర్ట్. పాయింట్ నాది, పాయింట్ నా పాయింట్ వేసిండు, నా పాయింట్ వేసిండు. షూస్ అదిదాస్, షూస్ అడిడాస్, ప్యాంట్ ఫ్రమ్ జూడియో. ఇది మమ్మీ ఇయర్స్ నుంచి తీసుకొచ్చింది, ఇది మా అన్నయ్యది. వావ్, ఇంత క్యూట్ ఉన్నా కదా. యూఎస్ ఎక్కడ ఉంది? ఫుల్ ఫ్రీ. మనం బూమ్ బదులు బూమ్ బదులు ఇల్లు కాదు. మళ్ళీ మళ్ళీ ఏవేసా మరి పోయే ప్లానింగ్ ఉందా మనం? ఎలా ఇగో ఐకేలా మంచిగా ఫ్రీ కేక్ ఉంది, మనం లాగిన్ అయితే ఫ్రీ కేక్ ఇస్తారు. ఆ కేక్ తిందాం మనం. ఫోటో ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఏం చేయదు, దీన్ని స్కాన్ చేయాలి. దీన్ని స్కాన్ చేసిన తర్వాత నెంబర్ ఇంకా ఈమెయిల్ అడ్రస్ కొడితే మీకు ఫ్రీ చాక్లెట్ ఇస్తారు. అక్కడ చాక్లెట్ కేక్ రండి తిందాం. స్కాన్ చేయి ఫస్ట్. నా ఫోన్ ఎదురా. నేను ఇది సెకండ్ టైం తినడం. ఆల్రెడీ ఫస్ట్ టైం మొన్న వచ్చినప్పుడు మనీ అని ఫోన్లో నుంచి స్కాన్ చేసిన ఉండే. ఆ రోజు నేను స్టోరీ పెట్టినా కదా 2 కేక్స్, అది బనియాన్ ఒకటి ఇంకా విజయకాంత్ ఒకటి. నాది ఆ రోజు అప్రూవల్ కాదు, ఇవాళ అయింది అట్లా. అరే కేఎస్ బేకర్స్ లో ఉమెన్స్ డే రోజు ఫ్రీ కేక్స్ ఇస్తుండే అనమాట. ఎంత ఇచ్చారు తెలుసా ఫ్రీ కేక్? ఇంత చిన్నది, ఇక్కడ చాలా ఇక్కడ ఇంత పెద్దది థిక్ చాక్లెట్. చాక్లెట్స్ అయితే తీసుకుంది 2 ఫ్రీలో. సారీ
నడు బిల్లింగ్ చెప్పాలి. దీనికి 50% పేమెంట్ కట్టాలి తెలుసా నీకు? 50% పేమెంట్ కట్టాలి. ఉన్నాయా డబ్బులు? మళ్ళా పేమెంట్ అయితే కట్టావా? రే చెప్పేది నేను 50 రూపీస్ ఎక్కువ కట్టాలంట. అంటే 129 రూపీస్ అంట. అది సక్సెస్ఫుల్గా అయితే చాక్లెట్ తీసుకుంది. చాక్లెట్ కేక్ కాల్ కూడా వస్తుంది. హలో, ఎట్లా చాక్లెట్? చాలా థిక్గా ఉంది. థిక్ చాక్లెట్, చాలా స్వీట్ ఉంది. చాలా స్వీట్ ఉంది. కానీ కొంచెం చేదు కూడా ఉంది. ఎందుకంటే ఇది డార్క్ చాక్లెట్ కాబట్టి. కేక్ అయితే బాగుంది. మీరు కూడా రండి. స్నాప్ ఏ నీ ప్రాబ్లం ఏంటి? నా ఇష్టం నా ఇష్టం ఎంతైనా తీసుకుంటా. చూడండి, ఐఎమ్ నాట్ యాంటీ సోషల్, ఐఎమ్ సోషల్ పర్సన్. పైన తినేసి తిను. సో గైస్ అన్నమాట, మరి ఇవాళ మేము చాలా బాగా టైం పాస్ అయితే చేసాం. కేక్ తినడం. నెక్స్ట్ ఒక మనం ఇన్స్టాగ్రామ్ లో 2 వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి రీల్స్ షూట్ ఉంది. అది చేసుకున్న తర్వాత చికెన్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి మనం మన ఇంటికి బయలుదేరుతాం. ఏమన్నావు? చికెన్ ఏం కొన్నావు? ఏం కొనలే. మళ్ళీ ఎందుకు వచ్చినావు? టైం పాస్ అయితే అయింది. నాకు ఏం కొనిలే, నాకు కోపం వస్తుంది. చాక్లెట్ తినిపిస్తా నీకు. ఫ్రీ కేక్. యా, ఐ ఎంజాయ్. వచ్చింది ప్లాన్ చేసింది అంతా ఈమెనే. ఏం కొనలే, ఏం కొనలేదు. ఏమంటే ఏమైనా కొంటేనే రావాలా షాపింగ్ కి? విండో షాపింగ్ చేయొద్దా? షాపింగ్ అంటేనే మనం కొనడం అర్థమైందా? పని వేస్ట్, టైం వేస్ట్ అని మాత్రం అనకండి. మనకి వ్లాగ్ వచ్చింది. ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది మీ ఇల్లు. మాది అట్లా కాదు. మళ్ళీ బేగంపేట వరకు 30 దాకా ఆఫీస్ అవుతుంది. 20 మ్యాక్స్ 20 ఉంటుంది. వెళ్ళిపోదాం ఇట్లా. ఎలా? ఇది మొత్తం ఇట్లా ఫాస్ట్ మోషన్ లో పెట్టేయచ్చు కదా నువ్వు. డాబ్రో నువ్వు ఇంకేం ఏంటి మన ప్లానింగ్ ఏంది? నెక్స్ట్ ప్లానింగ్ ఏం లేదు. అవును, కానీ నెక్స్ట్ బ్లాగ్ లో ఏం చేసాం చెప్పు. నెక్స్ట్ బ్లాగ్ ఏదైనా టూర్ కి పోయేటప్పుడు మంచిగా అది మొత్తం గ్రీనీ ఉన్నది కనిపించలేదు. మనం ఏమైనా ప్లాన్ చేసి కామెంట్ చేయాలి. లేకపోతే నా ఐడియా ఉంది ఆ పక్కన నాకు డిఎం చేయండి. కంపల్సరీ చేస్తా ఏదంటే అది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం తెలుసా? కూడా అట్లా కాదు, ఏదైనా సరే పక్కా పక్కా మీరు మెసేజ్ అనేది పాప మామని పట్టించుకుంటే లేమని చెప్పి అప్పటి నుంచి చేసిన కెమెరా ఒకసారి అది చేయండి. దాని తర్వాత చూడండి, చివరికి కామెంట్ చేయండి. చిక్కి పైన ఏం ప్రాంక్ చేయాలన్నా కూడా ఏదైనా పర్లేదు. 100% మనం ప్రాంక్ సక్సెస్ఫుల్ చేయాలి. ఈయన మీద చేయమని చెప్పండి గైస్. నేను చాలా పగ మీద ఉన్నాను. ఎట్లా పెట్టి చేస్తా అంటే నేను మనుషులు కూడా రికగ్నైజ్ చేయట్లేదు. అది కాదు, ఆమెకి ఏం లేదని తెలుసా? నెక్స్ట్ మంత్ నీకు ఎట్లయినా వంట రాదు. వంట రాదు, నువ్వు ఆపేస్తే మనం ఫైనల్గా అయితే ఐక్యా బ్లాగ్ అయితే అయిపోయింది. బాగా ఎంజాయ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా ఏమైనా కొనుక్కోవడానికి ట్రై చేద్దాం. నాకెందుకు కొనియాలి మీరు? ఓకే, అంటే నువ్వు మాకు కొనిపించావా? అంటే మీరు మెజారిటీ అబ్బాయిలు కాబట్టి ఒక అమ్మాయి ఉంది కాబట్టి మీరు ప్రతి దాంట్లో లేడీస్ ఫస్ట్ అని చెప్పినప్పుడు దీంట్లో కూడా ఫస్ట్ ఉండాలి. ఒక్కదాన్ని ఉన్నా, ముగ్గురికి ఎట్లా కొనిస్తారు? మీకు ఒక్కటి కొనిచ్చాను అనుకో, వీళ్ళిద్దరు ఫీల్ అవుతారు. ఒకటి కలిపి ముగ్గురు ఆల్రెడీ నాగ చైతన్య లేడీస్ ఫస్ట్ అని తెలుసండి. అది ఆల్రెడీ నాగ చైతన్య చెప్పిండు లేడీస్ ఫస్ట్ అని తెలుసా? అందుకే లేడీస్ ఫస్ట్ కొనియండి లేడీస్ కి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముగ్గురం కలిపి నీకు ఒకదాన్ని కనిపిస్తాం, నువ్వు ఒకదాన్ని కలిసి మా ముగ్గురు కనిపి. ముగ్గురు కలిపి ఒకటి కొనిస్తాను. అడ్జస్ట్ కాంపి మళ్ళీ ఏం కొనిస్తానో కూడా అప్పుడు డిసైడ్ అయ్యి చెప్తాను. సరే గైస్, బాయ్. మనం ఇంకొక షూట్ ఉంది. ఆ షూట్ చేసుకున్న తర్వాత మనం ప్యాకప్ అయిపోదాం. ఎవరు వాళ్ళని ఇంటికి పోదాం. ఛార్జింగ్ లేదు ఫోన్లో. ఒకటి పొద్దున్న తిప్పుతానే ఉంది మే ఫోటోలు అని అవని ఇవని ఇవని అంతా మనకి కాదు బాయ్. పోదాం ఫస్ట్ ఇంటికి పోయి నేను చాయ్ తాగినా కానీ సెట్ అవుతుంది. బాయ్. ఒక డోలా వేసుకోవాలి.